హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. కాలేజ్ నుండి మొత్తం 30 మంది స్టూడెంట్స్ రైల్వే స్టేషన్‌కెళ్ళి ట్రైన్‌లో బయలుదేరారు వైజాగ్‌కి. 12 గంటల ప్రయాణం. అందరూ ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు. విషి అండ్ ఫ్రెండ్స్ కబుర్లలో పడ్డారు. రవి, అసలు నువ్వు వస్తావని అనుకోలేదు విసి. మన గ్రూప్‌లో నీ మెసేజ్ చూశాక ముందు షాక్. తర్వాత చాలా హ్యాపీ. విశాల్, అవును నేను కూడా. బిందు, ఇంతకీ ఎలా ఒప్పించావు అంకుల్‌ని? నటాషా దాన్ని ఊపిరి పీల్చుకొనిస్తే మనకు ఆన్సర్ ఇస్తుంది అంటూ విసి భుజంపై చెయ్యి వేసింది. విసి, నాదేం లేదు. అంతా మా వాళ్ళదే ప్లాన్. వైసు ఇంకా బామ్మ డైరెక్షన్‌లో మా అత్తయ్య యాక్షన్ చేసింది. విశాల్ కళ్ళు మెరిశాయి. వైషు పేరు వినగానే నటాషా "ఆ, మొత్తానికి మన వైషు మాత్రం సూపర్. టాంబాయ్ తనొస్తే బావుండేది." విశాల్, అవును. నాకు ఇంకా బావుండేది. బిందు, అవును. మీ బావతో ఎంగేజ్‌మెంట్ అనుకుంటున్నారని చెప్పావు. ఎప్పుడు? విషి, మేబీ అత్తవాళ్ళు తిరిగెళ్ళేలోపు ఉండొచ్చు. నటాషా, అంటే ఇంకో నెల లోపలేనా? విషాలైతే వైషు బాధపడుతుందా? పెళ్ళయ్యాక నువ్వు తనను వదిలి వెళ్ళిపోతావని? బిందు, ఆంటీ ఏమన్నారు? విశాల్ బామ్మ అయితే ఫుల్‌గా అన్నీ తినేసి తినడానికి రెడీ అయిందా? రవి, ఇదంతా కాదు కానీ నువ్వేమనుకుంటున్నావురా అని అడిగాడు మృదువుగా. విషయం ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు రవి అంటుంది. నాకు అమ్మ నాన్న ఎంతో అత్త కూడా అంతే. తనకు సిద్ధు ఎంతో నేను అంతే అంది కళ్ళు తిప్పుతూ. రవి, కాదురా విసి బంగారం, నీకు సిద్ధు అంటే ఇష్టమేనా కాదా? బిందు, అవును విసి. రవి ఏదైనా చాలా డెప్త్‌గా ఆలోచిస్తాడు. మాలాగా కాదు. రవి, అది కాదు. మీ నలుగురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు ఇంపార్టెంట్. విసి సిద్ధు గురించి నీకు పూర్తిగా చెప్తా అంటూ వాళ్ళ నలుగురు వైపు చూసింది. మా అత్తమామయ్యలిద్దరూ తనని చాలా పెట్ చేశారు. తను ఎంఎస్ చేశాడు. వాళ్ళ డ్యాడీతో కలిసి బిజినెస్ చూసుకుంటున్నాడు. మంచితనంలో కూడా ఓకే. బట్ లేనిదొక్కటే అంటూ ఆగింది. బిందు, అయ్యో! కొంపదీసి అసలు మ్యాటర్ లేదా అనగానే నవ్వేశారు అందరూ. విసి బిందు నెత్తి మీద ఒకటి పీకి ఛీ! అని కాదు. చైల్డిష్ బిహేవియర్. పెద్దరికం తెలీదు. నన్ను ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తాడు. నటాషా, నువ్వేం తనకి కొత్త కాదుగా. సొంత మరదలివి. ఇంప్రెస్ చేయడం దేనికి? విషయాలు కదా. సేమ్ డౌట్ హిందీలో. ఇసి, నాకు అదే డౌట్. పోనీ అత్తని అడుగుదామంటే ఏమనుకుంటుందో అని అడగలేదు. బిందు ఆ అని పోనీ మీ బావని వైఫ్‌కి అప్పగించాల్సింది. విశాల్, అమ్మో! మరి నేను? విషి, ఆ! అప్పటికి వైఫ్ ఫుల్‌గా ఆడుకుంటుంది. కానీ నాన్నకి సిద్ధు అంటే ఎందుకో గాని చాలా ఇష్టం. అందుకే నేను కూడా నాన్న కోసం సిద్ధుని చేసుకోవడానికి ఒప్పుకున్నా. రవి, మీ ఇద్దరికన్నా కూడానా? విషయాల కాదనుకో అంది. వైషు కాలేజ్‌లో తన ఫ్రెండ్స్‌తో బాతకాన్ని మొదలుపెట్టింది. వైషు ఫ్రెండ్స్, ఏంటే మీకు మాకు పార్టీ ఇవ్వవా? మీ అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా! వైషు, ఆ! అయిందనుకోండి. బట్ మా బావ కొంత ఓవర్ చేస్తున్నాడు. అందుకే మొన్న లెంత్ కట్ చేశా. మొన్న ఒకరోజు ఏం జరిగిందంటే అంటూ చెప్పుకొచ్చింది. డాడీ తప్ప మేమందరం గుడికెళ్ళాం. అక్కడ ఆడలేడి ఔరతులు ప్రదక్షిణలు చేస్తుంటే తాతగారు సిద్ధు ఒక పక్క కూర్చుంటారు. వైపు 3 ప్రదక్షిణలు చేసొచ్చి, "బావ నువ్వు ప్రదక్షిణలు చేయవా?" సిద్ధు కళ్ళతో నో అని చెప్పాడు. వైపు మరి మా అక్కకి పూజలన్నా, గుళ్ళన్నా చాలా ఇష్టం. సిద్ధు, ఐ నో మామ్ సెడ్. వైసు సిద్ధు పక్కన చేరి తల మీద ఒక మొటిక్కాయ వేసి, "బావా నీ అతివేషాలు ఆపు. అక్క ఇక్కడ లేదు. మరెందుకు ఇంగ్లీష్‌లో కటింగ్ కొడుతున్నావు?" సిద్ధు, ఆహా! చూడు దెయ్యం. వైషు నేను దెయ్యమా? సిద్ధు యెస్ అంటూ కళ్ళెగరేశాడు. వైషు నేను దెయ్యమైతే మా అక్క డెవిల్. సిద్ధు, వైషు నువ్వు దెయ్యం బట్ మీ అక్క దేవత. తనని చూడు, పద్ధతిగా చీర కట్టుకుంటే నువ్వు జీన్సు, టాపు. జడ చూడు, చక్కగా అటు లయబద్ధంగా ఊగుతూ, నువ్వు పోనీ స్టైల్ అంటూ వైషు హెయిర్ క్లిప్ లాగేశాడు. తనని చూడు, కాళ్ళకి పట్టీలు, చెవికి జీపాలు. నువ్వు ఇంకా చెప్పలేను. టాంబాయ్ గెటప్ నువ్వు అంటూ మొహం మార్చేశారు. తాతయ్య అయిపోయాడు ఎద్దుగాడు. పోయి వైషుతో పెట్టుకున్నాడు ఫినిష్. వైషు నార్మల్‌గా, కరెక్టే బావ నువ్వు చెప్పింది. అయితే ఒకటి చెప్పు, అక్కంటే నీకు చాలా ఇష్టం కదూ! సిద్ధు చాలా అంటే చాలా అంటూ పళ్ళికిలించాడు. వైషు, మరి మా అక్కకి నువ్వంటే ఇష్టం లేదే? సిద్ధు, వాట్? నువ్వు అబద్ధం చెప్తున్నావు. విసికి నేనంటే ఇష్టం. వైషు, నీకెలా తెలుసు? సిద్ధు ఎలా అంటే తనని ఎన్నిసార్లు వీడియో ఫోన్‌లో పలకరించాను. ఎప్పుడు చిరాగ్గా కానీ, నచ్చనట్లు కానీ ఫేస్ పెట్టలేదు. నవ్వుతూ మాట్లాడేది.
తాతయ్య ఓరి పిచ్చిగన్నాయి విషి తీరే అంత అందరినీ నవ్వుతూ పలకరిస్తుందంటూ భుజం మీద ఒక్కటి చరిచాడు. సిద్ధు అబ్బా అంటూ భుజం రుద్దుకుంటూ నేను ఊహ తెలిసాక 3 సార్లు వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను చూసి సిగ్గుపడింది. తాతయ్య వైషు ఒకరినొకరు చూసుకొని ఇచ్చి అంటూ కళ్ళతో సైగ చేసుకున్నారు. సిద్ధు ఈసారి అయితే నేను వచ్చిన దగ్గర నుంచి నా పనులన్నీ తనే చేస్తుంది. వైషు ఓహో! అయితే అదంతా ఇష్టం అంటావు అంతేగా. బట్ మా అక్క సంగతి నాకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. తనకి నువ్వు ఇంటికి వచ్చిన గెస్ట్‌వి. అయినా తను నీ పనులే కాదు, ఇంట్లో ఎవరికేం కావాలో కూడా చేసి పెడుతుంది. సిద్ధు అయితే నన్ను ఇష్టపడడం లేదంటావా అని అడిగాడు కంగారుగా. వైషు ఆ! ఊహూ అంటూ లేచి వెళ్ళబోయింది. సిద్ధు వైషు ఏంజెల్ అంటూ తియ్యగా పిలిచాడు. వైషు దెయ్యమన్నావు. సిద్ధు ఇప్పుడు దేవత అంటున్నా అంటూ చెంపలు వాయించుకొని ఇప్పుడు చెప్పు విషికి నా మీద ఇష్టం కలగాలంటే ఏం చేయాలి? వైషు హ్మ్. ఒక పని చెయ్యి అంటూ ఏదో చెప్పింది. తర్వాత పూజ అయ్యాక గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు. సిద్ధు తప్ప అందరూ ఉండటంతో గౌతమి, శుచి, సిద్ధు ఏడి అని అడిగింది. సుచిత్ర ఇక్కడే ఉండాలి అంటూ చుట్టూ చూసింది. ఇంతలో సిద్ధు కొంచెం దూరంలో ఒక చెట్టుకి ఒక కాలితో ప్రదక్షిణలు చేస్తూ కనపడ్డాడు. అది చూసి విషి అడుగో బావ అంటూ లేచింది. అందరూ తన వెనకే వెళ్ళారు. బామ్మరేయ్ సిద్ధు ఏంట్రా అలా ఒంటి కాలుతో ప్రదక్షిణలు చేస్తున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా. వైషు నవ్వు ఆపుకుంటుంది. సిద్ధు ఏం మాట్లాడలేదు. చూస్తూనే ఉన్నాడు. విషి బావా ఆగు కాలు నొప్పి పుడుతుంది అని ఆపింది. సిద్ధు వైషు వైపు చూసి నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. విషి ఏం చెప్పావు? వైషు అడిగింది సీరియస్‌గా. సిద్ధు ఏం లేదు. అది పెద్ద మ్యాటర్ కదా! పదండి అంటూ కాలు దించాడు. పాపం నొప్పితో సరిగా నడవలేకపోయాడు. అందరి ముందు నడుస్తుంటే విషి వైషుతో ఏం చెప్పావు? బావకి అని అడిగింది కోపంగా. వైషు జరిగింది చెప్పి నన్ను దెయ్యమంటూ మొహం మార్చేశాడు. అందుకే ఆ చెట్టు పవర్‌ఫుల్ అని ఆ చెట్టు చుట్టూ ఒంటి కాలితో తిరిగితే తను అనుకున్నట్లు నీకు తన మీద ప్రేమ కలుగుతుందని చెప్పా అంది. విషి ఆర్ యూ మ్యాడ్? వైషు అలా ఎలా చెప్తావు? అది నిజమే. ఆ చెట్టుకి ఆ పవర్ ఉంది కాదన్ను. బట్ అందుకని బావ అమాయకత్వాన్ని అలా అడ్డం పెట్టుకొని టీజ్ చేస్తావా? చాలా తప్పు. ఒకరి బలహీనలతో ఎప్పుడూ ఆడుకోకూడదు. వెళ్ళు, వెళ్ళి సారీ చెప్పు అంటుంది. వైషు నువ్వు చెప్పావు కాబట్టి చెప్తా లే అంటూ ముందుకు వెళ్ళింది. అంతా విని తన ఫ్రెండ్స్ మరి చెప్పావా? వైషు అసలా సమస్యే లేదు. తను నన్ను ఎగతాళి చేశాడు. నేను రివెంజ్ తీసుకున్నా అని నవ్వేసింది. బట్ తన అక్కకి అబద్ధం చెప్పినందుకు మాత్రం ఫీల్ అయింది. విషి వాళ్ళు వైజాగ్ వెళ్ళేసరికి నైట్ అయింది. నటాషా వాళ్ళ రిలేటివ్స్ గెస్ట్ హౌస్‌లో వీళ్ళు ఉండటానికి అరేంజ్‌మెంట్ చేశారు. అందరూ లోపలికెళ్లారు. ఖరీదైన ఫర్నిచర్, చాలామంది పనివాళ్ళు. బిందు చుట్టూ చూసి వావ్! ఫెంటాస్టిక్. ఏమో మీ చుట్టాలు బాగా సౌండ్ పార్టీనా? అని అడిగింది పెద్ద వాయిస్‌తో. విశాల్ రియల్లీ ఇట్స్ సూపర్ అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నటాషా విషి నీకు నచ్చిందా? అని అడిగింది తన భుజంపై చెయ్యి వేసి. విషి ఆ! చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదు. చాలా బావుంది అంది. రవి అవును నటాషా నాకో డౌట్. మీ రిలేటివ్స్ అన్నా కదా! వీళ్ళకి ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పు. బిందునిచ్చి పెళ్లి చేద్దాం. బిందు నువ్వేరా ఫ్రెండ్ అంటే సేమ్ నేనేమనుకున్నానో అదే చెప్పావు. ఈలోపు ఒకతను వచ్చి నటాషాతో బాగున్నారా మేడం అని అడిగాడు. నటాషా బాగున్నాను అంకుల్. మీరెలా ఉన్నారు అని అడిగింది నవ్వుతూ. అతను నేను బాగున్నా మేడం. మీరు చెప్పినట్లే మీ అందరికీ రూమ్స్ అరేంజ్ చేశా. అలాగే మీరు ఉన్నన్ని రోజులు చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడటానికి మినీ బస్ ఒకటి అరేంజ్ చేశా అని చెప్పాడు. నటాషా థ్యాంక్ యూ అంకుల్ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఓకే గైస్ లేడీస్ అంతా పైన జెంట్స్ అంతా కింద. అందరూ ఫ్రెష్ అయ్యి రండి. డిన్నర్ కంప్లీట్ చేద్దాం అంది. అందరూ పొలోమంటూ వెళ్ళిపోయారు. విషి, బిందు, నటాషా ఒక రూమ్‌లోకి వెళ్లారు. చాలా నచ్చేసింది విషికి ఆ రూమ్. విండో తీసింది. దూరంగా సముద్రం, చల్లటి గాలి తనని తాకింది. మనసంతా హాయిగా అనిపించింది. బిందు ఏంటి విషి చాలా హ్యాపీగా ఉన్నావు? విషి అవును. చాలా అంటూ బిందుని గిరాగిరా తిప్పింది. తర్వాత అందరూ లైట్‌గా డిన్నర్ ముగించారు. విశిష్ట వైషుకి వీడియో కాల్ చేసింది. చాలా సేపు మాట్లాడుకున్నారు. వైషు అక్క తొందరగా రా నేను ఉండలేనంటూ గారాబం పోతుంటే పక్క నుంచి నటాషా వైపు రేపు మీ అక్కకి పెళ్ళై వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు? వైషు నేను వెళ్తే అక్కతోనే ఉంటా అంది. బిందు అబ్బో! అది చూసా. సిద్ధు అయితే ఓకే. ఒకవేళ తను కాకుండా ఇంకెవరైనా అయితే నిన్ను రానివ్వకుండా కనీసం మీ అక్క ఎక్కడుందో తెలియకుండా దాచేస్తే అప్పుడేం చేస్తావు? విషి ఆశ్చర్యంగా చూసింది. వైషు అప్పుడా?
వాడిని వెతికి పట్టుకొని వైషు అక్కని ఎందుకు ఎత్తుకొచ్చానురా అంటూ భయపడేలా చేస్తా అంది. నటాషా నీకంత శ్రమ లేకుండా మీ ఎద్దు బావ చేస్తాడులే అంటూ నవ్వింది. వైషు విషికి కీస్ ఇచ్చి ఫోన్ కట్ చేసింది. అందరూ పడుకున్నారు. అక్కడంతా విపరీతమైన మంచు. చుట్టూ ఏం కనపడలేదు. ఒక అమ్మాయి పరిగెడుతుంది. తను వెతికే ఒకతను వెంబడిస్తున్నాడు. ఆ అమ్మాయికి చెట్టు తగిలి కింద పడిపోయింది. ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని పైకి లేపాడు. ఆ అమ్మాయి భయపడుతూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమాలాడుతుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పైకి లేపి భుజాన వేసుకొని తన జిప్‌లో పడేసి విషి ఇంకెవరు నిన్ను కనిపెట్టలేని ప్లేస్‌కి తీసుకెళ్తున్నా అంటూ ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే విశిష్టకి మెలకువ వచ్చింది. గబుక్కున లేచి కూర్చుంది. చెమటలు కక్కేశాడు. పక్కనే ఫ్రెండ్స్ ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. ఛ! ఏంటి ఈ కల అంటూ బెడ్ దిగి బాల్కనీలోకెళ్ళింది. చల్లటి గాలి వీస్తుంది. అక్కడే ఉన్న చైర్‌లో కూర్చుంది. ఫస్ట్ టైం. అమ్మా! వైషు ఇద్దరు లేకుండా ఉండటం ఏదో వెలితిగా ఉంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంటే లేచి వెళ్లి చూసింది. అత్త కాలింగ్. విషి టైం చూసింది 5:50. అదేంటి అత్త ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసిందనుకుంటూ లిఫ్ట్ చేసింది. సుచిత్ర విసీ లేచావా? విషి నేను లేచానని నీకెలా తెలుసు? అత్త అని అడిగింది ఆశ్చర్యంగా. సుచిత్ర అది కొత్త ప్లేస్ కదా! సేఫ్‌గా ఉన్నావో లేదో అని. విసీ ఏంటి సేఫ్ అంటున్నావు? ఐయామ్ నాట్ ఎ కిడ్ అంటూ నవ్వింది. సుచిత్ర నాకెప్పటికీ చిన్న పిల్లవే సరే! ఇవాళ ఎక్కడికెళ్ళినా నాకు టచ్‌లో ఉండు. ఒక్కదానివి ఎక్కడికెళ్ళకు. నీ ఫ్రెండ్‌ని వదలకని చెప్పి ఫోన్ కట్ చేసింది. విషి ఏంటో అత్త ఎందుకింతలా జాగ్రత్తలు చెప్తుంది అంటూ రెడీ అవ్వటానికి వెళ్ళింది. 8కి అందరూ రెడీ అయి బస్సెక్కారు. ఆటలు, పాటలు విపరీతంగా అరుపులతో మొదలైంది జర్నీ. ఆ రోజు అరకు వెళ్లారు. అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూశారు. ఆ రోజు మధ్యాహ్నం సిద్ధు సుచిత్రకు ఫోన్ చేశాడు. సుచిత్ర లంచ్ అయిందా? సిద్ధు అని అడిగింది. సిద్ధు ఆ! అయింది మామ్. ఒకసారి విషిని పిలువు అని అడిగాడు. సుచిత్ర గతుక్కుమంది. వెంటనే తను బయటికెళ్ళింది. కాదు నేనే పంపాను. ఈవినింగ్ కాదు రాత్రికొస్తుంది. వచ్చాక నీకు కాల్ చేయిస్తా సరేనా? సిద్ధు ఓకే మామ్ అంటూ కాసేపు ఏదో మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు. విషి వాళ్ళు రాత్రికి మళ్ళీ గెస్ట్ హౌస్‌కి చేరారు. ఫుల్‌గా అలసిపోయారు. విసి సుచిత్రకు కాల్ చేసి ఆ రోజంతా ఏం చేసింది చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ సింహాచలం, వైజాగ్ లోకల్‌గా అన్నీ చూసి బీచ్‌కెళ్లారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ ఐదుగురు ఇసుకలో కూర్చున్నారు. విసీ రియల్లీ గాయ్స్ ఐయామ్ సో హ్యాపీ అంటుంది. మీ వల్లే. మీరు ఈ టూర్ ప్రోగ్రామ్ పెట్టకపోతే నేను చాలా మిస్ అయ్యేదాన్ని. బిందు ఆ ఆనందమంతా నీ ఫేస్‌లో కనపడుతుంది. అయినా అంకుల్ ఎందుకు ఇట్లా రూల్స్ పెట్టాడు? విషయాలు ఎన్ని పెట్టినా వైషు లైట్‌లే. విషి చూడండి మా నాన్న ఏం చేసినా మా మంచికే. కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ అంతే. నటాషా అందుకే నువ్వంటే ఇష్టం. ప్రతి మనసులో మంచే చూస్తావంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. రవి, విశాల్ వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే వెళ్లారు. నటాషా, రిషి రియల్లీ లవ్ యూ బంగారం. నేనే అబ్బాయినైతే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. బిందు మరి నన్ను అంటూ బుంగమూతి పెట్టింది. నటాషా నువ్వు విషి అంత కాకపోయినా బానే ఉంటావు అంటుంది. కానీ మంచితనంలో తన సరౌండింగ్స్‌లో ఉండలేం. బిందు అది నిజమే. అందుకే ఆ రోజంటూ ఏదో చెప్పబోతుంటే విషి కళ్ళతో సైగ చేసింది వద్దంటూ. బిందు ఆపేసింది. ఇది జర గుర్తుపెట్టేసుకోండే. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. నెక్స్ట్ డే లంబసింగి వెళ్లారు. కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర. వీళ్ళు బస్ దిగేసరికి కమ్ముకున్న పొగమంచు, ఈడ్చుకొట్టే అతి చల్లని గాలులు, దూరంగా ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. భలే నచ్చేసింది విసీకి. చిన్నపిల్లలా పరిగెత్తింది. రవి విషి ఆగు అని. అన్నీ వేరు, ఇది వేరు. చూడు మంచు ఎలా కురుస్తుందో. కొంచెం దూరం వెళ్తే నువ్వు కనపడవు అంటూ అందరితో గాయ్స్ జాగ్రత్త. ఎవరు ఎక్కడికి పరిగెత్తకండి. కలిసే వెళ్దామంటూ చెప్పగానే అందరూ ఓకే అంటూ పెద్దగా అరిచారు. విషి కూడా ఆగింది. అందరూ సెల్ఫీలు దిగుతూ అన్నీ చూసుకుంటూ ముందుకెళ్లారు. అలా 2 గంటలు గడిచాక తాజాంగి రిజర్వాయర్ దగ్గర బోట్ షికారుకెళ్లారు. ఫుల్ ఎంజాయ్. ఒక గంట తర్వాత ఘాట్ రోడ్ దగ్గర ఫోటోలు తీసుకున్నారు. అప్పుడే జరిగింది ఓ ఇన్సిడెంట్. అతని కారు లారీ వచ్చి ఫాస్ట్‌గా ఢీకొట్టింది. ఆ కారు పల్టీలు కొట్టి దూరంగా పడింది. అందరూ కంగారుగా పరిగెత్తారు. లారీ డ్రైవర్ బాబు దిగి పరుగో పరుగు. అది చూస్తున్నారు కానీ దగ్గరికెళ్ళటం లేదు. కాలేజీ పిల్లకాయలందరూ పొలోమంటూ వచ్చేశారు. బట్ కారు వరకు వెళ్ళింది విశిష్ట రవి మాత్రమే. కారులో అతను స్టీరింగ్ మీద పడి ఉన్నాడు. తల నుండి బ్లడ్ కారుతుంది. విషి కార్ డోర్ తీస్తుంటే బిందు ఆగు. విషి మనకెందుకు అని అరిచింది. విషి చుట్టూ చూసింది. కాలేజ్ ఫ్రెండ్సే కాదు చాలామంది ఆగిపోయారు. విషి రవితో అంబులెన్స్ కాల్ చేయండి. రవి కాల్ చేశాడు. ఈలోపు విషి కార్ డోర్ అతని తలకు చున్నీ కట్టింది. నటాషా ఇంక తను వినదు పదండి.
హెల్ప్ చేద్దామనగానే బిందు విషయాలు ఇంకో ముగ్గురొచ్చారు. అతన్ని బయటికి తీసుకొచ్చారు. అంబులెన్స్ వచ్చింది. అతన్ని తీసుకెళ్తుంటే విషి ఏ హాస్పిటల్ అని అడిగింది. కాంపౌండర్ ఎగాదిగా చూసి "ఆ! ఏ దగ్గరగా ఉంటే అది" అంటూ నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇచ్చాడు. "రవి చూడండి భయ్యా! ఎందుకంత పొగరుగా సమాధానం చెప్తున్నారు" అని అడిగాడు. అతను "ఇతను మీకేమవుతాడు? విషి ఏం కాడు. అతనెవరో కూడా మాకు తెలీదు. యాక్సిడెంట్ అయింది మీకు ఫోన్ చేశాం. అతను కదా! అంతటితో మీ పని అయిపోయింది. ఇక మేం చూసుకుంటాం" అంటూ లోపలికెక్కాడు. అంబులెన్స్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది. విసీ డ్రెస్ అంతా బ్లడ్ అంటుకుంది. బిందు అయ్యో! ఇప్పుడెలా అంటుంటే విషి ఏం పర్లేదు. ఎక్కడైనా షాప్ ఉంటే ఇంకో డ్రెస్ కొనుక్కుంటా అంది. ఈలోపు ఇంకో ఇద్దరు అమ్మాయిలు డ్రెస్ తెస్తామని చెప్పి వెళ్లారు. రవి ఫోన్ మోగింది. రవి మాట్లాడి "గాయ్స్ ఇందాక యాక్సిడెంట్ కేస్ అతనికి దెబ్బలు బాగా తగిలాయి. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అది ప్రైవేట్ హాస్పిటల్. అతనికి సర్జరీ అవసరమంట. మనకి ఫోన్ చేశారు. మనం ఏదైనా హెల్ప్ చేయగలమేమో" అని చెప్పాడు. ఎవరు ఏం మాట్లాడలేదు. విసి వెంటనే "నా అకౌంట్‌లో 1,00,000 ఉంది పదా" అంటూ కట్టేద్దామనగానే విశాల్ విసి "ఊరుకో అతనెవరో తెలీదు. యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌కి పంపాం. తర్వాత మనకి అనవసరం. మళ్ళీ పోలీసులు కేసులు అంటూ మన ప్రాణాల్ని తీస్తారు" అన్నాడు. దాదాపు అందరూ వద్దనే అన్నారు. విసీకి, రవికి ఏం చేయాలో తోచలేదు. ఎవరూ ఏం మాట్లాడలేదు. బిందు "సరే పదండి లంచ్ టైమ్ అవుతుందంటూ అందరినీ లాక్కెళ్ళింది. విసీ తన ఫోన్‌లో సిగ్నల్ లేదని రవి ఫోన్ తీసుకుంది. పక్కకెళ్ళి ఇందాక ఫోన్ నంబర్ నోట్ చేసుకొని ఇచ్చేసింది. ఈలోపు ఒక ఫ్రెండ్ డ్రెస్ తెచ్చిచ్చింది. "విషి మీరు కానియ్యండి. నేను డ్రెస్ చేంజ్ చేసొస్తానంటూ" వెళ్ళిపోయింది. వీళ్ళకు దూరంగా వెళ్ళి ఆ నంబర్‌కి కాల్ చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన అతన్ని ఎక్కడ అడ్మిట్ చేశారో అడిగి ఆటో పిలిచింది. అతనికి ఆ అడ్రెస్ చెప్పింది. 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. అక్కడ రిసెప్షన్‌లో వివరాలు అడిగింది. వాళ్ళు డీటెయిల్స్ చెప్పి 30,000 కట్టమన్నారు. మరో ఆలోచన లేకుండా వెంటనే తన కార్డ్ స్వైప్ చేసేసింది. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అక్కడే కూర్చుంది. అరగంట తర్వాత రిసెప్షనిస్ట్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పింది. విషి నేను అతన్ని ఒకసారి చూడొచ్చా అని అడిగింది. రిసెప్షనిస్ట్ తీసుకెళ్ళింది. అతన్ని ఐసీయూలో ఉంచారు. ఒకసారి డోర్ తీసుకొని లోపలికెళ్ళి చూసింది. అతన్ని చూసి హ్యాపీగా బయటకు వచ్చింది. తన ఫోన్ రింగ్ అవుతుంటే తీస్తూ ఎదురుగా వస్తున్న అతన్ని గుద్దేసింది. అతను తననే చూస్తున్నాడు. విక్కీ సారీ అండి. చూసుకోలేదు అంటూ వెళ్ళబోయింది. అతను విశిష్ట అని పిలిచాడు సీరియస్‌గా. విషి ఆశ్చర్యంగా నేను నా పేరు మీకు అంది. అతను విషిని దగ్గర లాక్కొని నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు. ఐ లవ్ యూ అని హగ్ చేసుకున్నాడు. ఇంకా ఉంది.